మోడీ అదానీ ఏక్ హై డ్రెస్సులపై స్టిక్కర్లతో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయవలసిందేనని డిమాండ్. సభలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం. అమెరికన్ బిలియనీర్ సోరోస్ ఎజెండానే రాహుల్ అమలు చేస్తున్నారని బీజేపీ ఫైర్. ఆందోళనల మధ్య ఉభయ సభలు నేటికి వాయిదా. మోడీ అదానీ ఇద్దరు ఒక్కటే అనేది రాహుల్ గాంధీ చెప్తున్న మాట. వాళ్ళిద్దరు ఎప్పటించో దోస్తులు. వాళ్ళిద్దరు కొత్తగా ఈ ప్రపంచానికి ఇప్పుడేం దోస్తులు కాదు. ఓ విధంగా మోడీది రూపం అయితే అదానిది ఆత్మ. ఓ విధంగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఆరోపణ, అదాని మీద మోడీ ఆస్తులు కూడబెడుతున్నారు. అందరు ఏమనుకుంటారంటే మోడీకి భార్యనే లేదు, మోడీకి పిల్లలే లేరు, మోడీ కుటుంబాన్నే పట్టించుకోడు, సొంత తల్లి కూడా ఒక చిన్న ఇంట్లో ఉన్నది అని ఇట్లా గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయనకున్న వ్యూహం ఏంటంటే రానున్న భవిష్యత్ కాలంలో కూడా బీజేపీకి ₹1 తక్కువ పడకుండా, బీజేపీ మళ్ళీ ఒకవేళ అధికారం కోల్పోయినా, మళ్ళొక్క 10 సంవత్సరాలు బీజేపీ దేశంలో అధికారం రాకపోయినా ఆ పార్టీని కాపాడుకోవడానికి ఇక లెక్కలేనంత డబ్బు సమకూర్చి పెట్టాలనేది మోడీ గారి ఆశ. ఒక విధంగా అదాని ఆస్తులన్నీ, అదాని సంపద అంతా మోడీది అన్నట్టే. అదాని ఆస్తులు, అదాని సంపద, అదాని పలుకుబడి, అదాని హోదా, ఇదంతా బీజేపీ హోదా అన్నట్టే, బీజేపీ ఆస్తులు అన్నట్టే, మోడీ ఆస్తులు అన్నట్టే. ఇది బహిరంగంగా దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. మోడీ అండదండలు లేకుండా, బీజేపీ అండదండలు లేకుండా అదాని అన్ని రాష్ట్రాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించుకుంటూ వస్తాడు? అదాని అనటైనే 11 సంవత్సరాల క్రితం ఎవరికి తెలుసు? వ్యాపారవేత్తగా 11 సంవత్సరాల క్రితం ఆయన స్థానం ఎక్కడా? ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళిందంటే ఎవరి ప్రోద్బలం, ఎవరి అండదండలతోటి? ఆఖరికి అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా కాంట్రాక్టుల కోసం 2000 కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చిందంటే ఎన్ని లక్షల కోట్లు అదాని దగ్గర ఉండాలి? అన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంటే మోడీ సర్కార్ ఏం చేస్తుంది? అంత అవినీతికి పాల్పడుతుంటే మోడీ సర్కార్ ఏం చేస్తుంది? కాబట్టి మోడీ అండదండలు, బీజేపీ అండదండలు లేకుండా అదాని అనే వ్యక్తి లేడు. ఆయన డబ్బు మొత్తం మోడీదే. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో చిన్నపిల్లాడు లెక్క, ఇప్పుడే పాలదాల్టం లెక్క మోడీ అదాని ఏక్ హై అంటే నవ్వుకుంటారు. రాహుల్ గాంధీ గారు నవ్వుకుంటారు. ఇక పార్లమెంట్ వద్ద రాహుల్ డ్రెస్పై స్టిక్కర్ అంటిస్తున్న ప్రియాంక అదాని వ్యవహారం మీద కేసులు వేయాలని చెప్పింది, కానీ వాయిదా పడ్డది ఇది.